శ్రీ గురువే నమః. ఈరోజు మన వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కిలోల స్వీట్ని ఆర్డర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మే నెలలో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటి శుభవార్తను వినబోతున్నారు. అసలు ఆ శుభవార్త ఏంటి, మే నెలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది. ఎందుకంటే సంతోషములతో పాటు కాస్త మీకు ఒడిదొడుకులు కూడా ఉన్నాయి. అదేంటో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళితే ఈ మకర రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించి ఎంతో ప్రాబ్లం అనేది ఉండేది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడూ కూడా ఒక సమస్యగానే ఉంటుంది. అవసరానికి డబ్బు అనేది ఏర్పాటు జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా చేస్తుంది. కాస్త కూడా దీని గురించి మీకు అవగాహన లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి జీవితంలో వీరు అనుకున్న ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. వీరిలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే పక్కవారితో పోల్చుకుని వీరికి వీరే కించపరుచుకుంటారు. ఇది వీరికి ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎప్పుడూ కూడా అలా సరిపోల్చుకోకండి. ఎందుకంటే ఎవరి తలరాత ఏంటనేది పైన దేవతలు రాస్తారు. ఇలా ఎదుటి వ్యక్తితో సరిపోల్చుకొని మనకి మనమే కించపరుచుకుంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు. అది విని తదాస్తు అంటారు. అందుకే ఎప్పుడూ కూడా ఎదుటివారితో సరిపోల్చుకోకూడదు. మన దగ్గర ఉన్నదానితో సరిపెట్టుకోవాలి. దాంట్లోనే సంతోషపడాలి. అయితే గత 7 సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అది డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇక దాంతోపాటు జాబు కానీ బిజినెస్ కానీ కావచ్చు. అయితే మకర రాశి వారికి ఈ సమస్య అయిపోయింది అనే లోపే ఇంకొక సమస్య క్రియేట్ అవుతుంది. ఈ విధముగా ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు. కానీ ఇక మీ జీవితం మారబోతుంది. ఇక మీ జీవితం సూర్యుని వెలుగు ఏ విధంగా ఉంటుందో ఆ విధముగా మీ జాతకం బట్టి మీకు అనుతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఏలినాటి శని ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇక ఎప్పుడైతే ఈ సమస్య తొలగిపోతుందో అప్పటి నుంచి మీకు అదృష్టకాలం అనే చెప్పవచ్చు. కాబట్టి ఈ మకర రాశి వారు చాలా అంటే చాలా పెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీరు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితోనూ చెప్పుకొని అస్సలు చేయకండి. ఇక మకర రాశి వారికి ఈ నెలలో మంచి బిజినెస్ లేదా కాంట్రాక్టు రావచ్చు. ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కోర్టులో ఉన్నట్లయితే మీకు అనుకూలముగా రావచ్చు. కాబట్టి ఇటువంటి సమాచారాన్ని ఎవరికీ తెలియపరచకండి. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మే నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీరికి అనుకూలముగా కొన్ని శుభవార్తలు ఉంటాయి. ఈ శుభవార్తలలో ఆర్థికంగా కొన్ని కలిసి వస్తాయి. సో వీరి దగ్గర డబ్బు ఉంటుంది. కాబట్టి వీరికి అహంకారము, గర్వము అనేది ఉండకూడదు. డబ్బు లేనప్పుడు బాధపడకూడదు. డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఈ మకర రాశి వారు తన మైండ్ సెట్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా ఎదుటివారితో సరిపోల్చుకోవడం వీరికి ఉన్న చెడ్డ అలవాటు. కాబట్టి ఇక వీరి జీవితం చాలా ఉల్లాసముగా, ఉత్సాహముగా ఉంటుంది. ఎంతో బిజీగా ఉంటారు. ఇక మీ జీవితంలో ఇదే అతిపెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదే విధముగా వీరి దాంపత్య జీవితం గురించి చూస్తే కొన్ని మనస్పర్ధలు రావచ్చు. వీరికి ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం పోతుందో
అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని పరిహారాలు చేసిన యెడల వీరికి అంతా మంచే జరుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. శనిగ్రహానికి పూజలు చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనేశ్వర అష్టకం, శని గాయత్రి మంత్రం పారాయణము చేయండి. హనుమాన్ చాలీసా నిత్యం నల్ల బట్టలు, నల్ల ఉలవలు, నువ్వులు శనివారం నాడు దానము ఇవ్వండి. పేదవారికి భోజనం దానము చేయండి. వీరు నీలము రంగు గల రత్నాన్ని ధరించడం మంచిది, కానీ అనుభవజ్ఞుడు సూచించిన తర్వాత మాత్రమే ధరించాలి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఓం హ్రాం ప్రేం హ్రౌం సం శనేశ్వరాయ నమః అనే శని బీజ మంత్రం జపం చేయండి. అదే విధముగా కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి నదులలో స్నానము చేసి పుణ్యం పొందడం ద్వారా కూడా ఈ శనిదేవుని యొక్క శాపము నుండి విముక్తి పొందవచ్చు. ధర్మాన్ని పాటించడం, మోసము చేయకుండా జీవించడం శని అనుగ్రహాన్ని పొందడానికి చాలా ముఖ్యముగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ విధముగా చేసిన యెడల మకర రాశి వారు చాలా తొందరగా ఏలినాటి శని ప్రభావము నుండి విముక్తి పొంది శని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. వీరు ఎప్పుడైతే శని అనుగ్రహాన్ని పొందుతారో అప్పటి నుంచి వీరి జీవితం పువ్వులా ప్రకాశిస్తుంది. ఈ వీడియో మకర రాశి వారికి చాలా మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.